శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. జీవితం తలకిందులైపోయి చాలా సతమతమయ్యి చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతూ ఉద్యోగం సరైనటువంటిది లేదు, ధన సంపాదన సరైనటువంటిది లేదు, ఇటువంటి బాధ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఒకరు ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఇదే పరిహారాన్ని ఇదే విధంగా ఆచరించారు. అటువంటి సమస్యల నుంచి అటువంటి ఇబ్బందులు బాధలు అన్నిటి నుంచి కూడా అతను బయటికి రాగలిగారనమాట. అటువంటి యొక్క పరిహారమే నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. కామకళ చాలా శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్ర ప్రక్రియ. దీనికి మీకు ఖచ్చితంగా కావాల్సినది ఒక బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క చిత్రపటం కానీ ఫోటో కానీ లేదండి అని అంటే కనుక కొనుక్కొని తెచ్చుకోవాల్సిందే. వేరే మార్గాలు ఉపాయాలు అయితే లేవు. చెప్పింది చెప్పబడినటువంటి విధంగా మీరు చెయ్యగలగాలి. ఎందుకంటే నేను కనిపెట్టినవి కాదు, ఇవన్నీ కూడా శాస్త్రంలో ఉన్నటువంటివి కాబట్టి నేను చెయ్యాలన్నా సరే ఈ యొక్క సామాన్లు అనేటువంటివి ఉండాలి. అయితే ఒకవేళ లేదు అని అంటే కనుక నెట్ షాప్కి వెళ్ళి ఆన్లైన్ ద్వారానైనా కూడా ఒక ఫోటో అనేటువంటిది తీపించుకొని తెచ్చుకోండి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క చిత్రపటం కానీ ఫోటో కానీ ఉండాలి. 3 ఎర్రటి దీపాలు ఉండాలి, అంటే మట్టి ప్రమిదలు 3 దీపాలు అనేటువంటివి ఉండాలి. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆ యొక్క దీపాలు వెలిగించుకునేటువంటి విధంగా ఏర్పాటు చేసుకోండి. అయితే దీంతో పాటుగా ఎర్రటి గులాబీ పువ్వులు ఉండాలి. ఇవి సామాన్లన్నీ కూడా చక్కగా తెచ్చుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఒక శుక్రవారం నాడు ఉదయం పూట 5 గంటల నుంచి 6:30 మధ్యలో ఈ యొక్క కాలంలోనే చెయ్యాలి. అంటే సూర్యోదయం ఇంకా కూడా పూర్తిగా అవ్వక ముందే మన ఈ యొక్క పరిహారం అనేటువంటిది పూర్తయిపోవాలన్నమాట. ఏదైనా కూడా ఒక శుక్రవారం నాడు ఉదయం పూట 5 నుంచి 6:30 మధ్యలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి యొక్క పరిహారం యొక్క ప్రక్రియ అంతా కూడా మీరు చెయ్యాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ముందే స్నానం అనేటువంటివన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ మీరు కూర్చోండి. కూర్చొని ఇప్పుడు ఏం చెయ్యాలి, అమ్మవారి యొక్క పటం కానీ ఫోటో కానీ తెచ్చిపెట్టుకున్నారు కదా, అది చక్కగా ఏర్పరచుకోండి. పూజా మందిరంలోనే చేయొచ్చు, ఏకాంతంగా ఉండేటువంటి గదిలో ఏర్పరచుకుంటానన్నా కూడా ఏర్పరచుకోవచ్చు, ఒక పీట కానీ ఏదన్నా కూడా వేసుకుని. అయితే ఆ విధంగా అమ్మవారి యొక్క ఫోటో అనేటువంటి ఏర్పరచుకొని అమ్మవారి ముందర ఒక ప్రమిద వెలిగించండి, మట్టి ప్రమిద. ఆ యొక్క ప్రమిద కిందన ఇటుపక్క ప్రమిద ఇటుపక్క ప్రమిద ఆ విధంగా వెలిగించండి. ట్రయాంగిల్ షేప్ వస్తుంది అనమాట. ముందు ఒక ప్రమిద ఒక ముక్కులాగా అనమాట, ఇక్కడో ప్రమిద ఇక్కడో ప్రమిద దాని కిందన ఆ విధంగా ట్రయాంగిల్ షేప్లోని ఆ యొక్క 3 ప్రమిదలు కూడా మీరు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా అయితే వెలిగించుకోండి. వెలిగించుకున్న దాని తర్వాత ఇప్పుడు ఎర్ర గులాబీ పువ్వులు తెచ్చి పెట్టుకున్నారు కదా, ఒక 2 పుష్పాలు అనేటువంటివి అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న పాత్రతో మంచినీరు తాగేటువంటి చక్కటి మంచినీరు ఒక చిన్న పాత్రతో ఆ విధంగా ఒక చక్కటి చెంబుతో నీళ్ళు అనేటువంటివి అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారి దగ్గర పెట్టి ఒక ఖాళీ పళ్ళెం అనేటువంటిది, అంటే ప్రక్రియ అంతా పూర్తయిపోయాక నీళ్ళు విడిచిపెట్టడానికి మీకే అవసరపడుతుంది అనమాట. ఒక ఖాళీ పళ్ళెం అనేటువంటిది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా దీపారాధన చేశారు, దాని తర్వాత పుష్పాలు వేశారు, అమ్మవారికి తాగడానికి నీళ్లు పెట్టారు. ఇప్పుడు చక్కగా ఒక 2 అగరబత్తులు అనేటువంటి వెలిగించుకొని పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోండి, దండం పెట్టుకోండి. ఆ యొక్క దీపాల యొక్క వెలుగులో అమ్మవారి యొక్క ముఖము చూడటానికి ప్రయత్నించండి. దీపాల యొక్క వెలుగులోనే అమ్మవారిని చూడటానికి మీరు ప్రయత్నించండి. ముందుగా దీన్ని ఫోకస్ లైట్లో లేకపోతే ట్యూబ్ లైట్లో అవన్నీ కూడా అవసరం లేదు. మీరు ఈ యొక్క ప్రక్రియ చేయడానికి దీపాల యొక్క వెలుగులో అమ్మవారిని చూస్తూ చక్కగా నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో, మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, నేను చాలా ఆకర్షణీయంగా తయారవ్వాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, అందరి యొక్క అభిమానము కూడా నేను సంపాదించుకోగలగాలి, జీవితంలో ఉన్నతమైన స్థానానికి మంచి ధనము మంచి ఉద్యోగం వచ్చేటువంటి విధంగా ఎదగాలి, మంచి స్థాయిలో నేను నిలబెట్టు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. రుద్రాక్షమాలు కావచ్చు, తులసిమాలు కావచ్చు, స్ఫటికమాలు కావచ్చు, ఏ జపమాల లేకపోతే వేళ్లతో కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే మీరు ఈ యొక్క జపం అనేటువంటి చేసుకోవచ్చు 108 సార్లు. ఏం జపం చేయాలంటే ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం క్లీం కామకళాయై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం క్లీం కామకళాయై నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. ఈ యొక్క మంత్రం అనేటువంటిది జపం చేయాలి. ఈ విధంగా 108 సార్లు జపం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి తాగడానికి మీరు నీళ్లు పెట్టారు కదా, దేనితో అయితే నీళ్లు పెట్టారో ఆ యొక్క పాత్ర తీసుకోండి. ఆ యొక్క చెంబుతో కావచ్చు, కప్పుతో కావచ్చు, గ్లాస్ కావచ్చు, ఏదైనా సరే ఆ యొక్క నీళ్లు తీసుకొని ఒక 2 చుక్కలు మీ యొక్క కుడి చేతిలోకి వేసుకోండి. ఒక 2 చుక్కలు మీ యొక్క కుడి చేతిలోకి వేసుకుని మీ యొక్క కోరిక సంకల్పం చెప్పుకొని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకుని ఒక ఖాళీ పళ్ళెం అనేటువంటిది పెట్టుకోమన్నారు కదా, ఆ యొక్క పళ్ళెంలో దారగా విడిచిపెట్టేయండి. ఆ యొక్క నీళ్లు చేతిలో మీ యొక్క కోరిక చెప్పుకొని నీళ్ళు అనేటువంటిది విడిచిపెట్టేయండి. ఇప్పుడు ఆ విధంగా విడిచిపెట్టేసిన తర్వాత
అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకుని ఊహించుకోండి మిమ్మల్ని మీరు ఒక మంచి హోదాలో మంచి స్థాయిలో విపరీతంగా డబ్బున్నటువంటి వాడిగా విపరీతమైనటువంటి ధనాకర్షణ ఏర్పడిపోయినటువంటి వాడిగా మీరు ఏ విధంగా మీ యొక్క జీవితమో మీరు ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ఆ స్థాయికి వచ్చేసారు అని చెప్పి ఊహించుకోండి ఒక మాట. అలా 2 నిమిషాలు ఊహించుకున్న తర్వాత అప్పుడు ఆ యొక్క దీపాల కాంతిలో అమ్మవారి యొక్క ముఖాన్ని చూసి మీ యొక్క కోరిక నన్ను నిజంగానే ఆ విధంగా తయారు చేయి తల్లి, నన్ను ఆ యొక్క స్థాయికి నన్ను వచ్చేలా అనుగ్రహించు అని చెప్పి దండం పెట్టుకోండి. ఇప్పుడు విడిచిపెట్టేశారు కదా నీళ్లు, ఈ యొక్క నీళ్లు ఏదైనా కూడా మొక్కలలో వేసేసేయండి. ఏదైనా కూడా మీ ఇళ్లలో మొక్కలు ఉంటాయి లేకపోతే వాకిట్లో ఉంటాయి కదా, ఆ యొక్క మొక్కల్లో ఆ యొక్క నీళ్ళు అనేటువంటిది వేసేసేయండి. ఇప్పుడు మొదలుపెట్టిన రోజు నుంచి కూడా వరస్సుగా ఈ యొక్క ప్రక్రియని 21 రోజుల పాటు చెయ్యాలి. ఖచ్చితంగా మొదలుపెట్టిన రోజు నుంచి వరుసగా 21 రోజుల పాటు కూడా చెయ్యాలి ఖచ్చితంగా. అప్పుడు దీని వలన గతంలో కూడా కొంతమందికి అయితే జరిగి ఉన్నది, ఈ ఉద్యోగం సరైనది లేకుండా, డబ్బు సరైనటువంటిది లేకుండా, ఎన్నో ఇబ్బందులు బాధలు కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా సతమతమై ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవడం వలన, ఈ యొక్క పరిహారం యొక్క మహిమ వలన వాళ్ళు అటువంటి ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేసి చక్కటి ధన సంపాదనతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క 21 రోజులు పూర్తయ్యేంత వరకు కూడా మీరు మాంసాహారం తినకూడదు, మద్యపానం ధూమపానం వంటివి చేయకూడదు. అయితే మంచం మీదన పడుకుంటే కానీ మనకి కుదరదన్నప్పుడు మంచం మీద పడుకోవచ్చు, నేల మీదనే పడుకోవాలని నియమం అయితే లేదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట తినటం అనేటువంటిది మానేయండి ఈ యొక్క 21 రోజుల్లో. ముఖ్యంగా ఎంత తప్పదు, ఏమి కూడా చేయలేం, వేరే ఆప్షన్ ఏం లేదన్నప్పుడు తినండి. కానీ వీలైనంత వరకు బయట తిండి తినకుండా ఇంట్లో తినడానికి ప్రయత్నించండి. అయితే ఈ యొక్క ప్రక్రియని మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా కూడా చేయొచ్చు. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయేంత వరకు కూడా అవతల యొక్క జెండరు అంటే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మీ యొక్క పార్ట్నర్తోని సంభోగం చేయటం వంటివి చెయ్యకూడదు. ఈ యొక్క నియమనిష్టలు అనేటువంటిది పాటించి చక్కగా అయితే చెయ్యండి. అర్థమైంది కదా? ఈ విధంగా చేయటం వలన ముఖ్యంగా 21 రోజుల పాటు కూడా చేయటం వలన మీలో ఆకర్షణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది. తద్వారా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ మీకు ఐకమత్యము, అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడటం, అభిమానం పడటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి పరిస్థితి జరుగుతుందో మీ యొక్క జీవితంలో ఇంకా కూడా ఉన్నటువంటి స్థానానికి స్థితికి చేరుకోవడానికి ఎదగడానికి మీకు ఉపయోగపడుతుంది. ధనం కూడా దానంతట అదే వస్తుందన్నమాట. ఇంట్లో ధన సమస్యలు అనేటువంటివి కూడా ఈ యొక్క ప్రక్రియ ద్వారా నివారణ అయిపోతాయి. ఉద్యోగ సమస్యలు కానీ, ఆకర్షణ శక్తి కానీ, అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడము, అందరూ కూడా మీ యొక్క మాట వినటం, ఇవన్నిటికీ కూడా సంబంధించి కావాల్సినటువంటి ఆకర్షణ శక్తి కూడా మీలో పెరుగుతుందన్నమాట ఈ యొక్క ప్రక్రియ ద్వారా. ఇప్పుడు నిజంగానే ఒక అద్భుతమైనటువంటి నిజంగా జరిగినటువంటి ఒక మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారు 60 ఏళ్ల క్రితం కాంచీపురంలో రాజమ్మ అని ఒక ఆవిడ ఉండేవారు. అమ్మవారి యొక్క దేవాలయం ముందు చిన్న పువ్వులు కొట్టు అనమాట, పూలు అమ్మేటువంటి వారు అన్నమాట ఆవిడ. అయితే ఈ విధంగా పూలు అమ్ముతూ చాలా కాలం పాటు ఎన్నో సంవత్సరాల నుంచి గడుపుతూ ఉన్నారు. నిత్యము కూడా చాలా చక్కగా ఆ యొక్క ఆలయం యొక్క మెట్టులు ఇవన్నీ కూడా కడగడము, శుభ్రం చేయటము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి వారు అనమాట. ఆవిడ యొక్క ఇంటిని కూడా ఎప్పుడు కూడా చక్కగా పరిశుభ్రంగా చక్కగా ఉంచుకునేవారు. నిత్యం దీపారాధన చేసి ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటిలోనైతే సూర్యోదయం ఇంకా కూడా అవ్వక ముందే మీరు మీ యొక్క ఇంటిని తుడుచుకుంటారో, శుభ్రం చేసుకుంటారో, దేవుడి దగ్గర దీపం అనేటువంటిది వెలిగిస్తారో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహము వాళ్ళపై ఉంటుంది. అందులో సందేహం ఏమీ కూడా లేదు. అది శాస్త్రం చెప్తోందనమాట చాలా బలంగా. ఈ యొక్క రాజమ్మ అదే విధంగానే అన్నీ కూడా ఆచరించి పాటించేదనమాట. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఎప్పుడు కూడా ఉన్నదాంతోనే సంతృప్తి చెంది తనకి ఉన్న దాంట్లోనే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉచితంగా ఒక మంచి పెద్ద పూలదండ అనేటువంటిది కుట్టి ఇచ్చేదనమాట. తనకు వచ్చేటువంటి ఆదాయమే తక్కువ అయినప్పటికీ కూడా అమ్మవారి మీద అంత ఇష్టత ప్రేమ అనేటువంటిది చూపించేదనమాట. ఈ విధంగా ఒక రోజు ఏం జరిగింది, ఆవిడ యొక్క పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఒక ఇంట్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటే హఠాత్తుగా ఎప్పుడూ కూడా లేనటువంటిది ఆమె యొక్క ఒక గదిలోని
ఒక చిన్న ఎర్రటి గుడ్డలో ఏదో ఇలాగ కప్పి పెట్టి ఉన్నటువంటి ఒక యంత్రం అనేటువంటిది కనిపించిందనమాట. ఇటువంటి యంత్రానికి సంబంధించిన మహిమలు ఇన్ని జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను. తెలుసుకున్నవన్నీ కూడా మీ యొక్క ముందుకి తీసుకుని రావాలి అనుకునేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఎర్రటి గుడ్డలో కప్పిపుచ్చి ఉన్నటువంటిది అది ఏమిటి అని చెప్పి చూడంగానే ఒక చక్కటి రాగి యంత్రం అనమాట. అదే కామకళ యంత్రం. అయితే ఆ యొక్క యంత్రం ఎప్పుడైతే ఈమెకి దొరికిందో చక్కగా పసుపు, కుంకుమ అన్నీ కూడా దాని మీద ముందుగానే జల్లి ఉన్నాయట. అయితే శుభ్రపరిచి ఈమె యొక్క పూజా మందిరంలో ఈవిడ యొక్క పూజా గదిలో చక్కగా దాన్ని పెట్టుకుని ఏం చెయ్యాలో తెలియక చక్కగా దాన్ని పెట్టుకుని అదే విధంగా వదిలేసి ఉన్నారు అని చెప్పి మాట అనేటువంటిది వినిపించింది. కానీ ఏ రోజైతే దొరికిందో అదే రోజు రాత్రి పూట ఈవిడ పడుకున్నప్పుడు ఈవిడ యొక్క కళలోకి అమ్మవారు చైతన్య స్వరూపురాలై అంటే ఒక పెద్ద కళావంతమైనటువంటి జ్యోతి స్వరూపినితో కనిపించి ఈమెకి చెప్పారట, నీకు దొరికినటువంటి యంత్రము ఒక శక్తితో కూడినటువంటిది. నీ యొక్క ఇంట్లో నీవు శక్తిని మేలుకొలిపావు. ఒక 21 రోజుల పాటు విడవకుండా తప్పకుండా ప్రతిరోజు కూడా ఆ యొక్క యంత్రం ముందున దీపారాధన చెయ్యు. చేసిన దాని తర్వాత కుంకుమతో నాకు ఆ యొక్క యంత్రంలో ఉన్నటువంటి నాకు నువ్వు పూజ చెయ్యు అని చెప్పి కనిపించి అదృశ్యమైపోయారట. అయితే అదే విధంగానే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క రాజమ్మ ఆ యొక్క యంత్రం ముందు చక్కగా ఆవునేతితో దీపారాధన చేసుకుని కుంకుమతో ఈమెకి వచ్చినటువంటి తెలిసినటువంటి అమ్మవారి యొక్క శ్లోకాలు మంత్రాలన్నీ కూడా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు అలా కుంకుమతో పూజ చేసి అర్చన చేసి తర్వాత ఆరతి ఇచ్చుకునేదనమాట. ఇలా విడవకుండా వరుసగా 21 రోజుల పాటు చేసిందట. 21 రోజుల పాటు చేసేసరికి ఎటువంటి మార్పులు కలిగాయి అంటే ఈవిడి యొక్క పువ్వులకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందట. చాలా ఫేమస్ అయిపోయి పాపులర్ అయిపోయిందట ఆ యొక్క పువ్వుల కొట్టు. అక్కడ పువ్వులు బాగుంటాయి, చాలా తాజాగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, చాలా చక్కటి ధరకి దొరుకుతాయి అని చెప్పి జనాలు చాలా మంది రావటం అనేటువంటిది ప్రారంభించారట. ఈ పంతులు పండితులు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క రాజమ్మకి పువ్వులు కానీ పువ్వుల దండలు కానీ అలంకరణలకి దేవుడికి కావాల్సినప్పుడు తినకి ఆర్డర్లు ఇవ్వడం అనేటువంటిది మొదలు పెట్టారట. ఈ విధంగా తన యొక్క పూర్తి జీవితమే మారిపోయింది. అదే ఆలయంలో అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న గోపురం కట్టడానికి కూడా ఈమె పూర్తి సహాయ సహకారాలు అనేటువంటివి అందించి పూర్తిగా ధనం అనేటువంటిది ఖర్చు పెట్టి అమ్మవారికి చిన్న గోపురం అనేటువంటిది కూడా నిర్మించేటువంటి స్థాయికి ఎదిగింది రాజమ్మ. అంతటి మహిమాన్వితమైనటువంటి కామకళ మంత్రం కానీ కామకళ యంత్రం కానీ. రాజమ్మ చనిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళు చూశారట. ఇంటి మీద నుంచి ఒక కాంతి పైకి లేచి ఆకాశం వైపుకు ప్రయాణిస్తూ వెళ్ళిపోయిందట. ఒక కాంతి అది పక్కింటి వాళ్ళు చూసి తెలియచేశారట. ఆ రోజు నుంచి కూడా ఇంటిలో మొత్తం అంతా కూడా శుభ్రపరిచి అంతా కూడా వెతికినప్పటికీ కూడా ఆ యొక్క యంత్రము ఎవ్వరికీ కూడా కనిపించలేదట. అంటే దీని యొక్క అర్థం మీకు అర్థమైందా? ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఈమెకి ఆ యొక్క యంత్రం అనేటువంటిది ఇంటిలో లభించడం అనేటువంటిది జరిగిందనమాట. అర్థమైంది కదా? కాబట్టి ఏం చేసినా సరే భక్తితో నమ్మకంతో చేయండి, సత్ఫలితాలు అనేటువంటివి చక్కగా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. మీరు చేసేటువంటి ఈ యొక్క మంత్ర సాధనలో పవిత్రతను నిలబెట్టడానికి, దాని శక్తిని ఎటువంటి పరిస్థితుల్లోని కూడా కోల్పోకుండా ఆ యొక్క శక్తి అనేటువంటిది ఇమిడి ఉండడానికి ప్రత్యేకంగా మేము సిద్ధము చేసినటువంటి శ్రీ త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆకర్షణ యంత్రాన్ని మీరు శక్తి కవచాల ద్వారా మా నుండి మీరు పొందవచ్చు. ఈ యొక్క యంత్రాన్ని మీ ఇంట్లో పెట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని దాని ముందు పఠిస్తే గనక ఫలితాలు ఇంకా కూడా త్వరగా వస్తాయి అని చెప్పి అనుభవించినటువంటి వారు చెప్పి ఉన్నారు. అసలైనటువంటి కామకళా యంత్రాలు అంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క యంత్రాలు తంత్రశాస్త్ర ప్రకారం చక్కటి శుద్ధితో జపంతో తయారవుతాయి. అలాంటి శక్తివంతమైనటువంటి యంత్రాన్ని మీరు కూడా మీ యొక్క ఇంట్లో పూజించాలి అని అనుకుంటే గనక మా ద్వారా మీకు ఇది లభిస్తుంది.